నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? ఇప్పటి వరకు నేను వచ్చింది కూడా చూడలేదా? అవసరమే ఉంది. అదేంటి ఈ రోజు మన పెళ్లి రోజు కదా. ఉదయాన్నే లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటావా? ప్రతిరోజు నాతో తిట్లు తినాలని? దండం పెట్టుకుంటా, తిట్లు తినాలని కాదు, మనిద్దరం దగ్గర కావాలని. అది జరగదులే గాని వెళ్ళి పడుకో. కనీసం ఈ పాలైనా తాగండి, లేదంటే నాకు ఏడుపు వస్తుంది. పెళ్లి రోజు కూడా నన్ను ఏడిపిస్తారా? ఏయ్, వెదవ పర్ఫార్మెన్స్ లేవుకో. నువ్వు అడిగావని కాదు, నాకు ఇష్టం కాబట్టి తాగుతున్నాను. మరి సగం నాకు ఇస్తారా? ఏ సింబాలిక్గా జీవితంలో సగం అవుదామనా? నీకు ఇంట్లో చోటు ఇవ్వటమే ఎక్కువ, ఇంకా లైఫ్లో కూడా చోటు ఇవ్వాలా? నువ్వు వెళ్ళేసరికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడన్నావుగా, వెళ్ళి ఆ నంబర్ చూడు, ఎవరో తెలిసిపోతుంది. పాలలో ఏమైనా కలిపావా? కలిపాను. ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత. చాలు చాలు. అవేమన్నా జీడిపప్పు బాదం పప్ప ఇష్టం వచ్చినట్టు కలపడానికి? పడుకో. ఏంటిది? పడుకోమన్నారుగా. పడుకోమన్నది బెడ్ మీద కాదు. మరి మొన్న నన్ను మీరే తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారుగా. అప్పుడు నీ నడుము విరిగిందనే కారణం ఉంది, పడుకోబెట్టాను. మరి ఇప్పుడు కారణం ఉంటే ఓకేనా? ఎక్స్ట్రాల్ చేయకుండా వెళ్ళి నీ ప్లేస్లో పడుకో. అంతేనా? అదే పెళ్లి రోజు మాట్లాడావంటే గదిలో కూడా ఉండవు. వెళ్ళి పడుకో. పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలోనా. ఏంటది? సరిగ్గా పడుకోలేవా? పడుకోవటం అనేది నా కంఫర్ట్. నేనెలా పడుకోవాలో మీరే చెప్తే ఎలా? ఏయ్, సరిగా పడుకుంటావు లేదా? ఇదేమన్నా పట్టుపరుపా సరిగ్గా పడుకోవడానికి?
అయినా మీరు నన్నెందుకు చూస్తున్నారు? నిన్నెవరు చూశారు? మరి నేను సరిగ్గా పడుకోలేదని ఎలా చెప్తున్నారు? పెళ్లి రోజు గుడి వరకు తీసుకెళ్లేలా చేసుకుంది అంటే మామూలు విషయమా? అక్కడుంది భాను, ఏదైనా చేయగలదు అని అర్థం కాలేదా? తను భాను అయితే ఆయన ఏజే. తుఫానే వచ్చినా కొండరాయి కదులుతుందా కరుగుతుందా? బా, ఇప్పటిదాకా ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసి ఇప్పుడు వీళ్ళ ముందు కూడా చేయాలా? నటించి నటించి నిజంగానే మహానటి అయ్యేలా ఉన్నాను దేవుడా. అబ్బా, వదలండి ఏజే, అందరూ చూస్తారు. వదలండి ఏజే. అయ్యో వద్దు. చెబితే నమ్మారా? చూడండి. బా, అయ్యో బా, రాత్రంతా నిద్రలేదు. వేడి నీళ్లతో స్నానం చేసి వేడిగా టిఫిన్ చేసి అర్జెంటుగా పడుకోవాలి. అయ్యో అక్క, చీర నలిగింది, బొట్టు చెదిరింది, పూలు కూడా వాడాయి. ఆపండి మీ రన్నింగ్ కామెంటరీ. అయ్యో అందరూ ఇక్కడే ఉన్నారా? నేను గమనించనే లేదు. ఎక్కడా రాత్రంతా నిద్ర లేక కళ్ళు మూతలు పడుతుంటేనో. అబ్బా, ఏజీ ఉన్నారే, మామూలు చిలిపివారు కాదు. ఏ, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? మీరేం తెలుసుకోవాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? మీకైనా అర్థం అవుతుందా? ఏదో కావాలని నిల్చున్నట్టు మాట్లాడతావేంటి? నేను మాత్రం కావాలని మాట్లాడినట్టు మీరు ఫీల్ అవుతున్నారేంటి? మాతో గొడవ పడ్డానికే వచ్చావా? గొడవ పట్టానికి అన్నట్టు కాపు కాసి ఇక్కడే ఉంది మీరు. అంత అవసరం మాకేమీ లేదు. లేనప్పుడు ఇక్కడే ఉన్నారెందుకు? అసలే ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటే అవును, నేను మహానటి గ్రూప్ లో ఉన్నాను కదా. అందులో అనుమానం ఏముంది జయమ్మా? నువ్వు చేసేది యాక్టింగో నిజమో అర్థం కాక అల్లాడిపోతున్నాను. ఇంతకీ కాయా పండా? రెండూ కాదు, పిందే. మరి నలిగిన ఈ చీర? నేనే నలిపా. రాలిన పూలు? నేనే తెంపా. మరి ఆ చెదిరిన బొట్టు? నేనే తుడిపా. ఓ మై గాడో, ఇంత చేసి ఏమీ జరగలేదా? ఏం జరుగుద్ది? చివరికి ఆ ఫోన్లో నెంబర్ కూడా చూడలేకపోయాను. ఏ ప్రయోజనమూ లేకుండా ఓ రాత్రి చీకట్లో కలిసిపోయిందన్నమాట. ఆ ఫోన్ చేసేది ఎవరో గాని మనతో మాట్లాడాలంటే అంటూ సింహానికి మాటలు వచ్చినట్టు మాట్లాడతారా? అది ఫోన్లో మాత్రం అవునా, అలాగా, వావ్ అంటూ ఎంత ప్రేమ కురిపిస్తారు. తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది.
అయ్యో, ప్రతిదానికి ఏడవకు బాను. ఏది యాక్టింగ్ అర్థమై చావట్లేదు. ఈ రోజు ఆ ఫోన్లో మాట్లాడేది ఎవరు తెలుసుకోకుండా వదిలిపెట్టను. తెలుసుకుంటాను. అదే నా నెత్తిని తెచ్చిపెట్టావు కదా. ఓహో, భాను గురించా? అంటే నెత్తిని తెచ్చిపెట్టింది తన్నేనని నీకు క్లారిటీ ఉందన్నమాట. నువ్వంత ముద్దుగా అడిగితే తననే అని కదా అర్థం. నేను అడగటం నీకు ముద్దుగా అడిగినట్టు అనిపిస్తుందా? సర్లే, గాలి ఆడదు. భాను గురించేగా అడిగింది. గాలాడకపోవడం ఏంటి? అది కాదు, పనిలో పడితే గాలి కూడా పీల్చదు అంటున్నాను. ఉండి పిలుస్తారు. అమ్మా భాను. అవసరం లేదు, ఇంట్లోనే ఉందిగా. ఇంట్లో ఎందుకుంటాను? డిక్కీలో ఉన్నా. ఈ రోజు ఆ ఇంట్లో ఎవరున్నారో, మీరెందుకు వెళ్తున్నారో మొత్తం తెలిచేస్తాను. సర్లే, నేను వెళ్ళొస్తాను. చిన్నగా వెళ్ళానా? అదేంటి ఎప్పుడు జాగ్రత్తగా వెళ్ళు అంటావు కదా. మెల్లగా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళట్టే కదా, అందుకే నాన్న అలా అన్నాను. ఏంటిది? దుమ్ము నాన్న, దుమ్ము. తనతో చేరి నువ్వు కూడా అదోలా తయారవుతున్నావు. మెల్లిగా నాన్న, మెల్లిగా. నీ పక్కన దర్జాగా రావాల్సింది డిక్కీలో వస్తుంది. ఏం జరుగుతుందో ఏమిటో, పొరపాటున గాని చూశాడా? అమ్మో, అది మాత్రం జరగకూడదు. మెల్లిగా నాన్న, డిక్కీ జాగ్రత్త. డిక్కీ జాగ్రత్త. డిక్కీ డిక్కీ నాన్న, డిక్కీ జాగ్రత్త. డిక్కీ. ఏమిటి అలా చూస్తున్నారు? ఎప్పుడు చూడనట్టు. ఎందుకు అంత కంగారు పడుతున్నారు జయమ్మ? అదా, కారు పోయింది కదా. అది రోజు పోతుందిగా. అసలే రోజులు బాగోలేవు కదా, ఎలా పోతుందో ఏమిటో అని. కారు ఎలా పోతుందని చూడడం ఏంటి, మీరు బాధపడ్డమేంటి? కారులో నా కొడుకున్నాడు కదా, తల్లిని కదమ్మా, ఆ మాత్రం భయం నాకుంటుంది. కారు గురించి కంగారు పడ్డమేంటి, అందులో ఉన్న ఈజే గురించి కంగారు పడ్డమేంటి జయమ్మ? ఏదో పెద్దదాన్ని, నా భయం నాది. కారు బాగుండాలి, కారు డిక్కీ ఇంకా బాగుండాలి. డిక్కీ బాగుండడం ఏంటి? అదే, డిక్కీ బాగుంటే కారు బాగున్నట్టే కదా. ఏంటి జయమ్మ కొత్తగా మాట్లాడుతున్నారు? ఆ కారుకి అందమే ఆ డిక్కీ, అది బాగుంటే చాలు. డిక్కీ డిక్కీ, ఈ డిక్కీ గోలేంటి జయమ్మా? డిక్కీ అంటే అంత చిన్న చూపేమిటి మీకు? అది ఎన్ని సామాన్లు మోస్తుంది? ఆ అభిమానంతోనే డిక్కీ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకేదో అయింది. నాకేమైనా పర్వాలేదు, ఆ డిక్కీకి ఏం కాకుండా ఉంటే అదే చాలు. భగవంతుడా, మా కారు డిక్కీకి ఏమీ కాకుండా చూడు తండ్రి. అక్క, ఆ భాను చూస్తే అలా, జయమ్మ చూస్తే ఇలా, ఏజా చూస్తే ఏమీ మాట్లాడు. నువ్వన్నట్టు ఏదో జరుగుతుందక్క, కాకపోతే ఏంటన్నది అర్థం కావట్లేదు. అదే నేను ఆలోచిస్తున్నాను, కానీ భాను కనిపించడం లేదు. ఎక్కడుంది? అమ్మా, నేను కార్లో పక్కనుంటే మాత్రం గంటకి 60 దాటారు. ఆ ఇంటికి మాత్రం ఎలా వెళ్తున్నారు చూడు. అయ్యా, రొమాంటిక్ సాంగ్. ఇప్పుడు ఈ పాట పెట్టుకుని మరీ వెళ్తున్నారంటే తన గురించి రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారనే కదా. పక్కనే ఉన్న నా గురించి పట్టించుకోరు కానీ మధ్యలో ఉన్న మనిషి కోసం ఈ స్పీడ్, పైగా ఈ పాట. చెప్తా.
చెప్తా ఈ రోజు ఆ ఇంట్లో ఉన్న మనిషి ఎవరో చూసి అప్పుడు చెప్తాను. మీకు చెప్తే అందరికీ చెప్పినట్టేగా. కెమెరాలు మర్చిపోకండి, చాలా చూపించాలి ఇక్కడ. ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడు దొరికింది, పద. బామ్మర్దే బావా, తేనె తొట్టని కదిపాం. మరయ్యా ఏజరి ఎట్టా కొడతాయో చూడాలి కదా. ఎమర్జెంట్గా వెళ్దాం పద. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. నా భర్త అనుకుంటే నా గొంత కొయ్యాలని చూస్తారా? నన్ను మెడపెట్టి బయట గెంటేసినా భరిస్తాను, కానీ ఊరుకునేదే లేదు. తేలిపోవాలి. అక్క ఏంటి, ఏమైంది? అటు చూడక్క, భాను తనలో తనే మాట్లాడుకుంటూ వస్తుంది. ఏమైందంట? కొంప తీసి ఏజే తన నా బతుకు నాశనం అయిపోయేలా ఉంది. ఏమయ్యో? అయ్యో, నాశనం అయిపోయేలా ఉంది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? పిచ్చి గాని పట్టిందా ఏంటి? పిచ్చి వాళ్ళ మధ్య ఉంటే పిచ్చి పట్టక ఏమవుతుంది? భాను వచ్చావా? వెళ్ళిన పని ఏమైందమ్మా? నా కొంప కొల్లేరైంది జయమ్మా. భాను ఏమిటి మళ్ళీ పర్ఫార్మెన్సా? ఇంకదొక్కటే తక్కువ. ఏమైంది భాను? అదడుగుతుంటేనే అరుస్తుంది. అరవడం కాదు, కరిచేస్తాను. నాది అనుకున్నది ఏది కాకుండా పోయింది. నా బతుక్కి అర్థం లేకుండా పోయింది. ఏజ్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. అర్థం పర్థం లేకుండా ఆ మాటలేమిటి భాను? ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది. మీకు అర్థం కావట్లేదు కదా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఏజే మీరు అనుకున్నంత అమాయకులేం కాదు. ఆయనకి ఈ ఇల్లే కాదు, చిన్నిల్లు పెద్దిల్లు చాలా ఉన్నాయి. నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క అర్థం కావడం లేదు. అయ్యో, మీ అబ్బాయి గారి విన్యాసాలు చూశాక నాకు ఏం అర్థం కావడం లేదు. ఏజే ఏం చేశారో ఏంటో చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావేంటి? ఏం చేశారా? ఇంతకాలం ఏజేకి మొదటి భార్య లేదు, నేను రెండో భార్యగా వచ్చాను అనుకున్నాను. కానీ ఆమెకి నాకు మధ్య ఇంకొక ఆమె ఉందని ఆ ఇంటికి వెళ్ళాకే అర్థమైంది. భాను, ఏజే అలాంటి వాడు కాదు. ప్రాణం పోయినా తప్పు చేయుడు. చూడనంత వరకు నేను అదే అనుకున్నాను. చూశాకే తెలిసింది ఏజే కూడా అందరిలాంటి మగాడే అని. నువ్వు ఏజే గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగోదు. వింటున్నాం కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏజే ఎలాంటి వాడో నీకు అర్థం కాలేదని మాకు బాగా తెలుసు. చెప్తే నమ్మరు కదా, మిమ్మల్ని నేరుగా తీసుకుపోయి చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఇలా మాట్లాడావని ఏజేకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? తెలియకుండా ఎలా ఉంటుంది? ఎదురుగా 2 న్యూస్ పేపర్లున్నాయిగా, ఊరుకుంటాయా? భాను, ఏయ్, అసలే ఇరిటేషన్ లో ఉన్నాను, నన్ను కదిలించకండి. ఏదైతే అది అవుతుంది. ఈ రోజు విషయం ఏంటో తేలిపోవాలి. భాను, కోడలిగా నిన్ను నేను సమర్థిస్తున్నానంటే నా కొడుకు నువ్వు ఒకటి కావాలని. అంతేగాని ఏజే చెడ్డవాడని నిన్ను సమర్థించటం లేదు. ఏజే గురించి అలా మాట్లాడుకో.
నమ్మరు కదా, నాతో రండి. ఆ ఇంటికి వచ్చి చూస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. అవసరం లేదు, ఏజే వస్తాడుగా, మాట్లాడాక అంతగా అవసరమైతే అప్పుడు చూద్దాం. మీ ఇష్టం. సార్ సార్ ఈ ఇంటికి మీకు ఏంటి సంబంధం సార్? సార్ చెప్పండి సార్, చెప్పండి సార్, మీరు ఈ ఇంటికి ఎందుకు వచ్చారు? అసలు ఈ ఇంట్లో ఏముంది? ఈ ఇంట్లో ఎవరు ఉన్నారని, మీరేదో తప్పు చేస్తున్నారని మాకు తెలిసింది. నిజమేనా సార్? ఏజే చూస్తున్నాడు బాబు. చూడనిరా. అసలు ఈ ఇల్లు ఎవరిది సార్? ఇందులో ఎవరుంటున్నారు? ఏజే అంటే సొసైటీలో మంచి పేరుంది. మీరు ఇలాంటి పని చేయడం కరెక్టేనా? చెప్పండి సార్, చెప్పండి. పెద్ద మనిషి ముసుగులో మీరు తప్పులు చేస్తున్నారని అప్పలకొండ గారు ఆరోపిస్తున్నారు. నిజమేనా? మీ ఇల్లు ఉండగా చాటుగా ఈ ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? అంటే మీరేదో తప్పు చేస్తున్నట్టే కదా. చూసావేట్రా బామ్మర్దే, ప్రశ్నల మీద ప్రశ్నలు ఎత్తుంటే ఆ ఏజేకి చెమటలు పట్టేస్తున్నాయి. అవును బావా, జాడీలో ఆవకాయలాగా మగ్గిపోతున్నాడు. నిజంగానే నాకేం తెలీదు. నేను వీళ్ళని పిలవలేదు. ఎవరు పిలిస్తే ఏముందమ్మా, ఇల్లుంది, ఇంట్లో ఆడ మనిషి ఉంది, తనతో ఏజేకి సంబంధం ఉంది. ఇలాంటి వాడి మాటలు నమ్మి నా బిడ్డని అనుమానిస్తున్నారా? ఓ జయమ్మ తల్లు, ప్రతి తల్లికి తన బిడ్డ మందు తాగే వయసు వచ్చినా కూడా పాలు తాగే చంటి పిల్లాళ్లాగానే కనిపిస్తాడు. ఇదిగో ప్రెస్సో, ఇంట్లో సమాధానం పెట్టుకుని ఇంటి ముందు ఈ పంచాయతీలేంటి, తలుపు తీయమనండి, లేదంటే మీరే తోసుకుని లోపలికి వెళ్ళిపోండి. నువ్వు నన్ను చూడటం కాదు, జనాలు నిన్ను చూడాలని వెయిటింగ్ అక్కడ. ఒక్కసారి తలుపు తీయి. తీయండి సార్, రండి తలుపు సార్, తీయండి. తలుపు తీయండి లోపల సార్. ఏముందో లోపల తెలియాలి. ఏముందో తెలియాలి కదా. సార్, మాకు తీయండి తెలియాలి సార్. సార్. తీయండి సార్. సార్ లోపలేముందో చెప్పండి సార్. సార్ ప్రజలకు తెలియాలి. తీయండి సార్, చెప్పండి సార్. లోపలేముందో మాకు తెలియాలి. మీరు తీయండి సార్. మాట్లాడి తీరాలి. తీయండి. చెప్పండి సార్. ఆపండి. వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళి ఏజే పరువుని బయటికి లాక్కొచ్చేయండి. వెళ్ళండి వెళ్ళండి.
అదిగో ఆ రూమ్ కూడా ఎత్తకండి. మొత్తం ఎత్తకండి, ఏ మూల మిస్ అవ్వకూడదు. ఎత్తకండి, అటు వెళ్ళి చూడండి అమ్మా. వాళ్ళ అన్నదే జరుగుతుంది. ఏంటక్క ఏజే ఇంత సింపుల్ గా తేల్చేశాడు? ఏదో జరుగుతుందనుకుంటే ఏమీ జరగలేదేంటి? ఏజే ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పటికీ చెప్తున్నాను, వాళ్ళందరూ ఆ ఇంటికి రావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఏజేకి అర్థమైంది. నిజంగా నేను తప్పు చేశాను అని ఆయన నమ్ముంటే నన్ను ఇంటి గడప కూడా తక్కువనిచ్చేవారు కాదు. ఏది తప్పో ఏది ఒప్పో అనేది అర్థం చేసుకోగలడు కాబట్టే నా బిడ్డ ఈ స్థాయికి వచ్చాడు. అవకాశం దొరికితే అవతలి వాళ్ల కాపురం కూల్చాలి అని చూడడం మానేసి మీ కాపురాలు నిలబెట్టుకునే మార్గం చూడండి. అందరం సంతోషంగా ఉంటాం. వెళ్ళు భాను. చూసావాక్క ఎలా మాట్లాడుతున్నారో? ఏజే కోపాన్ని దాచుకోవడానికి, భాను అంత ధైర్యంగా మాట్లాడడానికి ఏదో బలమైన కారణం ఉంది. అది ఏంటి అనేది అర్థం కావడం లేదు. నేనంతగా మాట్లాడినా మీరు నన్ను బయటికి పంపించలేదంటే నా మాటల్లో నిజముందని మీరు ఒప్పుకున్నట్టేగా? ఎవరు కాదన్నా మా అందరినీ అక్కడ ఏం లేదని మీరు నమ్మించగలిగినా ఆ ఇంట్లో ఎవరు ఉన్నారన్నది నిజం. ఆ ఇంటికి మీరు వెళ్తున్నారన్నది నిజం. ఆ ఇంట్లో మనిషికి మీకు ఏదో సంబంధం ఉంది అన్నది నిజం. మాకు తెలియకుండా అక్కడ మనిషిని మాయం చేశారన్నది నిజం. నిజం నిజం అని వరిస్తే అది నిజం అయిపోదు. నలుగురు నమ్మినప్పుడే అది నిజం అవుతుంది. ఈ రోజు నమ్మించలేకపోవచ్చు, కానీ నమ్మిస్తాను. నమ్మించాలి అని నువ్వు ప్రయత్నించినప్పుడల్లా ఇప్పుడు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుంది. నేను కళ్ళారా చూశాక కూడా ప్రయత్నించకుండా ఎలా ఉంటాను? ప్రయత్నించడం వేస్ట్ అని తెలిసి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? భానుమతి కష్టం వస్తే కన్నీళ్లతో చెప్పుకునే అందరిలాంటిది కాదు. నిజాన్ని అబద్ధం అన్నారని ఆశలు వదులుకోదు. అనుకున్నది సాధించే వరకు పోరాడే అరుదైన ఆడదాన్ని. నువ్వు సాధించేదేమీ ఉండదు. సాధించి చూపిస్తాను. ప్రయత్నించావుగా. ప్రయత్నిస్తూనే ఉంటాను. అందరితో తిట్లు తింటూనే ఉంటావు. అర్థం కాని వాళ్ళ గురించి నేను ఆలోచించను. అర్థం చేసుకుని నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు. పడి లేచి కెరటం నేను. ప్రయత్నిస్తూనే ఉంటాను. అలలు నాడించే సముద్రాన్ని నేను ఆడిస్తూనే ఉంటాను. మీలో సగాన్ని.
మీకేనా పట్టుదల? నాకు ఉంటుంది. నేను ఇవ్వని సగాన్ని నీదనుకుంటే ఎలా? మీరివ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మీలో అర్థం అయ్యాను. ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నిజాన్ని చూశానన్న నమ్మకం నాది. నీ నమ్మకం నవ్వుల పాలవుతుంది. అవునా? అలా చూస్తూనే ఉండండి. ఆ ఇంట్లో ఒక మనిషి ఉంది, తనతో మీరుంటున్నారు అని ఈ రోజు నమ్మని అందరూ నమ్మేలా చేస్తాను. అది జరగదు. అదే జరుగుతుంది. ఏంటి నీ ధైర్యం? ధైర్యం కాదు, నా భర్త నాకే చెందాలన్న స్వార్థం. స్వార్థం తప్పు చేయిస్తుంది. ఈ భానుమతి తప్పు చేయదు. ప్రయత్నించి అలసిపోవడం తప్ప ఏమీ జరగదు. మాటలంటే పడుతూ మీరు చెప్పింది వింటూ నాది అన్న హక్కుని ఎవరో లాగేసుకుంటున్నా చూస్తూ ఉంటాననుకున్నారా? ఇప్పటి వరకు మీరు చూసిన భానులో అమాయకత్వం, చేతగానితనం కనిపించిందేమో. ఇక నుంచి మీరు చూడబోయే